గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో ఒక యాక్షన్ డ్రామాలో నటిస్తున్న నందమూరి బాలకృష్ణ ఆ తర్వాత చేయబోయే సినిమా విషయంలో ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఒక క్రేజీ డైరెక్టర్తో బాలయ్య మూవీ ఉండే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తుంది ఇప్పుడు. ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా? అయితే స్టోరీ చూడండి. అఖండ 2 అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయకపోవడంతో అప్కమింగ్ సినిమాల విషయంలో ప్లాన్ మార్చేశారు నందమూరి నటసింహం. ముందనుకున్న పీరియాడిక్ కథను పక్కన పెట్టి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాని ముంబై మాఫియా నేపథ్యంలో ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు. ఎన్బీకే 111 తరువాత ఓ క్రేజీ దర్శకుడితో బాలయ్య సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. మలయాళ బ్లాక్ బస్టర్ మార్కో సినిమాకు దర్శకత్వం వహించిన హనీఫ్ అదేనీ కెప్టెన్సీలో బాలయ్య ఓ సినిమా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మార్కో తరువాత తెలుగు హీరోలతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు హనీఫ్. మార్కో రిలీజ్ కి ముందు సీక్వెల్ చేయాలని ప్లాన్ చేసిన తొలి భాగంలో వైలెన్స్ మరీ ఎక్కువగా ఉందన్న విమర్శలు రావడంతో సీక్వెల్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు మరొక యాక్షన్ కథని సిద్ధం చేశారు. హనీఫ్ రెడీ చేసిన కథ బాలయ్య ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని భావిస్తున్నారు. అందుకే ఈ కాంబో త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందన్న వార్త ఫిలిం సర్కిల్స్ లో వైరల్ గా మారింది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.